ప్లమ్ కేక్ రెడీ చేసుకునే విధానం అండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాము. హ్యాండ్ మిక్సర్ ఏమీ వాడలేదు, అయినా స్మూత్గా మంచిగా వచ్చిందండి కేకు. ఈ కేక్ రెడీ చేసుకోవడానికి 2 ఆరెంజెస్ తీసుకున్నాను. ఇలా కట్ చేసి దాంట్లో ఉన్న పిక్కలన్నీ కూడా మంచిగా తీసుకొని జ్యూస్ తీసుకోండి. నేను లాస్ట్ ఇయర్ గ్రేప్ జ్యూస్, బ్లాక్ గ్రేప్ జ్యూస్ తీసుకొని చేశాను. ఇప్పుడైతే ఆరెంజెస్తో చేస్తున్నాను. 2 ఆరెంజెస్ అయితే జ్యూసు కరెక్ట్గా సరిపోద్దండి. మంచిగా జ్యూస్ తీసుకోవాలి, దాంట్లో పిక్కలు ఏమీ ఉండకూడదు. ఇలా జ్యూస్ తీసుకున్న తర్వాత దీంట్లోకి మీకు కావలసినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. టూటీ ఫ్రూటీలు, రెడ్, గ్రీన్, ఎల్లో కలర్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకున్నాను. దాంట్లో దోసపప్పు కొంచెం, జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి. అలాగే కిస్మిస్, ఎండు ఖర్జూరమైన, మామూలు ఖర్జూరమైనా సరే వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదు అవి. ఇవన్నీ కూడా ఇలా కలిపి ఒక పావు గంట వరకు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. 2 కప్పుల మైదా పిండితో నేను కేక్ చేస్తున్నాను కాబట్టి 1 కప్పు మైదా పిండి వేసి ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇంకొక కప్పు మైదా పిండి దీంట్లో వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా, అంటే చాలా కొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపించే విధంగా వేసుకుంటే సరిపోద్ది. కోకో పౌడర్ 2 స్పూన్లు వేసుకోండి. కోకో పౌడర్ ఒకవేళ లేకపోతే నార్మల్గా అయినా సరే చేసుకోవచ్చు. కోకో పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా జల్లించుకోవాలండి కంపల్సరీగా. స్పూన్తో కలిపి ఒక పక్కన ఉంచండి. ఇప్పుడు మిక్సీ జార్లోని గడ్డ పెరుగు పావు కప్పు వరకు తీసుకున్నాను. గడ్డ పెరుగు ఎందుకంటే నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి పెరుగు తీసుకున్నాను. అదే ఎగ్తో అయితే పెరుగు లేకుండా 2 ఎగ్స్ వేసుకుంటే సరిపోతాయి. 5 స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్, 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. మిక్సీ జార్లో అన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే మంచిగా ఇలాగా వస్తుందండి. అదే హ్యాండ్ మిక్సర్ ఉంటే కనుక మిక్సీ జార్ అవసరం ఉండదు, హ్యాండ్ మిక్సర్తో చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. అవేమీ లేవు కాబట్టి ఈ మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను. ఇవన్నిటిని కూడా ఈ పిండిలో వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 కప్పుల మైదాకి 2 కప్పులు పంచదార తీసుకున్నాను. ఆ 2 కప్పుల పంచదారని కూడా ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత, పంచదార పౌడర్ వేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం ఇదే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ముందుగా జ్యూసు పావుగంట వరకు నానబెట్టి ఉంచాం కదా, ఈ జ్యూస్ అంతటిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ జ్యూస్ వేసాక మొత్తం కలుపుకోండి. పంచదార పౌడరు అంత కరిగి లూజ్ అవుతుంది, మీకు ముందు కలిపిన వెంటనే టైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత మీకు ఇలా కలిపిన గరిట్లాగా ఉంది కదా, అలాంటిది లేకపోతే అట్ల పుల్లతోనైనా సరే కలుపుకోండి, కానీ ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. కేక్ మిశ్రమం అంతా మీరు రివర్స్లో మళ్ళీ కలపకూడదు. ఏ విధంగా అయితే మీరు కలుపుకున్నారో అదే విధంగా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. కేకు మొత్తం మంచిగా ఇలాగా కలుపుకోవాలి. మీకు ముందు టైట్గా అనిపించినట్టని ఆ పంచదార అంతా కరిగిన తర్వాత ఇలా అవుతుందండి. ఎలా కలుపుతున్నామో అలాగే కలపాలన్నమాట, మళ్ళీ రివర్స్ చేస్తూ కలపకూడదు. ఇప్పుడు మంచిగా కలిసిపోయిందండి. ఒక కేక్ బౌల్ తీసుకొని దాంట్లోని ఆయిల్ ఇలాగ అప్లై చేసుకోవాలి. అంచులు అన్నీ కూడా మంచిగా అప్లై చేసుకోండి. ఇలాగ ఆయిల్ అప్లై చేసుకుంటే కేక్ అంటుకోకుండా
తీసేటప్పుడు మంచిగా వస్తుంది అన్నమాట. దీనిపైన మైదా పిండి జల్లుకోవాలి. ఒకవేళ మీకు బటర్ పేపర్ ఉంటే ఆయిల్ అప్లై చేయవసరం లేదు, మైదా పిండి కూడా జల్లవసరం లేదండి. బటర్ పేపర్ లేకపోతే ఈ విధంగా చేయండి. ఇలా చేయడం వల్ల కేక్ మంచిగా అంటుకోకుండా వస్తుంది గిన్నెకి. ముందుగా రెడీ చేసుకున్న ఈ కేక్ మిశ్రమం అంతటిని కూడా ఈ కేక్ గిన్నెలో వేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసి వేసేసుకోండి అంత కూడా. ఇలా కేక్ గిన్నెలో వేసిన తర్వాత గరిటతో కలపడం అలా చేయకూడదండి. ఇంకా ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి. ఇలాగ కొట్టడం వల్ల ఏంటంటే బబుల్స్ కానీ ఎయిర్ బబుల్స్ అలాంటివి ఏవైనా ఉంటే లేకుండా మంచిగా కేక్ వస్తుంది అనమాట. ఇలాగా కొంచెం కొడుతూ అలాగ ఉండాలి. ఇలాగా అలా చేయాలి. దలసరిగా ఉండే తపేలా కానీ కుక్కర్ కానీ స్టవ్ మీద పెట్టి ఒక స్టాండ్ పెట్టి ఒక 5 నిమిషాలు వేడి చేయాలి. ఇప్పుడు దాంట్లో ఈ కేక్ గిన్నె వేసుకోవాలి. ఇలా డెకరేషన్గా పైన డ్రై ఫ్రూట్స్ కొంచెం వేసుకున్నామండి. వేసుకొని బేక్ చేసిన తర్వాత ఏమైందంటే ఇవన్నీ కొంచెం పొంగిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఇవి కొంచెం ఎప్పుడైనా సరే మీరు ఇలా వేసుకోవాలనుకుంటే కొంచెం పొంగిన తర్వాత మూత తీసి మధ్యలో వేసుకోండి. అప్పుడు మీకు మంచిగా పైకి కనిపిస్తాయి. నేను ముందు ఇలా వేసేసుకుంటున్నాను. వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పొంగి ఇదవుతుంది. ఇలాగా మూత పెట్టుకోండి, ఆవిరి ఏం రాకుండా. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 30 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లోనే ఉడికించి మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా చెక్ చేయండి. ఇలాగా టూత్ పిక్ కానీ చాక్ అయినా స్పూన్ అయినా ఇలా గుచ్చి చూడండి, లేదా టూత్ పిక్ అయినా సరే ఇలాగ గుచ్చాక మీకు దానికి అంటుకోకుండా వస్తే మంచిగా బేక్ అయినట్టండి. మధ్యలో బాగా పైకి పొంగిన తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకోండి. అప్పుడు మంచిగా ఇలాగ అంటుతాయి అన్నమాట. ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిపోయిందండి. ఎలాగంటే తెలుస్తుంది, ఆ టూత్ పిక్కి ఏం అంటుకోలేదు కదా మధ్యలో ఇలాగా గుచ్చి తీసేటప్పుడు. మూత తీసి ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా చల్లగైన తర్వాత ఈ గిన్నె తీసుకుంటున్నాను. దీన్ని చుట్టూరా కూడా చాక్తో కొంచెం లూజ్ చేశాను. కొంచెం వేడిగానే ఉంది, గోరువెచ్చగా అలా ఉందన్నమాట. దీన్ని ఒక ప్లేట్లోకి ఇలాగా రివర్స్ చేసి తీసుకోండి. మధ్యలో కొంచెం ఇలా కొట్టిన తర్వాత మంచిగా కేక్ వచ్చేస్తుంది. చూసారు కదా, కేక్ గిన్నె కొంచెం అంటింది అంతేనండి, ఎక్కువేం అంటుకోలేదు. ఈ మైదా వేయడం వల్ల మంచిగా అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఈ కేకు చాలా బాగుంటుందండి. ప్రతి ముక్కకు కూడా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, తినేటప్పుడు చాలా బాగుంటుంది. దీని మీద ఇప్పుడు పంచదార సిరప్ వేసుకుందాం. 2 స్పూన్ల పంచదార పౌడర్ కొంచెం వాటర్లో చిక్కగా కలిపి పైన ఇలాగ అద్దుకోండి. కరిగించిన వాటర్ని లైట్గా అద్దుకోండి, ఎక్కువేమి వేయొద్దు. ఇలాగ వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. టూటీ ఫ్రూటీలు చెర్రీస్తో డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ముక్కలు కట్ చేసి చూద్దాం. ఈ కేక్ పీస్లో ప్రతి ముక్కకి కూడా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం ట్రై చేయండి. ఆరెంజ్ ఫ్లేవర్ వచ్చి చాలా టేస్ట్గా చాలా బాగుంది. ఇది నేను చేసిన టైం ఏంటంటే నైట్ 11:30 ఆ టైంలో అయినా సరే నేను కేక్ మార్నింగ్ వరకు ఉంచకుండా అప్పుడే ఒక పీస్ తినేసాను. చాలా టేస్ట్గా ఉంది. ప్లమ్ కేక్ రెడీ అయిపోయినట్టేనండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కేక్ని క్రిస్మస్కి న్యూ ఇయర్కి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది.